Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. పాకిస్తాన్ సైన్యం అంతు చూడడానికి మహిళా ఫిదాయిలు కూడా తయారయ్యారు. అంటే మహిళా ఆత్మాహుతి దళ సభ్యులు. బలూచిస్తాన్ కోసం జోరుగా సాగుతున్నటువంటి దశాబ్దాల పోరాటం ఇప్పుడు పతాక స్థాయి సన్నివేశానికి చేరింది. పాకిస్తాన్ సైనిక అకృత్యాలని ఎండగట్టేటువంటి క్రమంలో కొందరు మహిళా ఉద్యమకారిణులు సూసైడ్ బాంబర్స్గా మారారు. ఏకంగా 200 మంది పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చినట్టుగా ప్రకటించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. అలానే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి బలూచ్ వీర వనితలకు నీరాజనం పలుకుతూ అనేక హ్యాండిల్స్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రకరకాల ట్వీట్స్ చేస్తూ వచ్చారు. అంటే ఇప్పటి వరకు బలూచిస్తాన్ పోరాటం కేవలం పురుషులకు మాత్రమే సంబంధించిందిగా కనిపించేది. సైనిక తిరుగుబాటు పైన సైనిక ఆర్మ్డ్ స్ట్రగుల్ అంటే ఆయుధ పోరాటంగా సాయుధ పోరాటంగా చెప్తూ వచ్చారు. ఇప్పుడు మహిళలు కూడా ఇందులో పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. అలానే వాళ్ళకి సంబంధించినటువంటి దృశ్యాలని ఫోటోల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కనుక ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేక వీడియోల్ని షేర్ చేసింది. 200 మంది సైనికుల్ని హతమార్చినటువంటి ఒక వీరవనితకు సంబంధించిన దృశ్యాల్ని రిలీజ్ చేశారు. ఇది బిఎల్ఏ అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రిలీజ్ చేసినటువంటి ఇది గ్వాదర్ పోర్ట్ ఏదైతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్తూ వచ్చారో సిపెక్ పేరుతో నిర్మాణాలు జరుగుతున్నాయి. అందులో కీలకమైనటువంటి గ్వాదర్ పోర్ట్ కోసమే పోరాటాలన్నీ కూడా అంటే పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ని అణిచివేసేందుకు ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో చూస్తే గ్వాదర్ దగ్గర జరిగినటువంటి ఘర్షణల్లోనే 11 మంది మహిళా ఫిదాయిలు ఈ 200 మంది సాయుధ బలగాలు ఎందుకంటే మజీద్ బ్రిగేడ్ అనేటువంటి పేరుతో ఈ సాయుధ పోరాటాలన్నీ కూడా ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో బలమైనటువంటి సైనిక దళంగా చెప్తారు. వాళ్ళు చేసినటువంటి అటాక్ ఫలితంగా జరిగినటువంటి పర్యవసానాలు మొత్తం మీద 11 మంది మహిళా ఫిదాయిలు మరణించారు. మరొక 7 సాయుధ దళానికి సంబంధించినటువంటి వీరులు మరణించారని చెప్పని బిఎల్ఏ ప్రకటించింది. పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి ఇంత పెద్ద ఎత్తున ప్రతికూల పరిస్థితులు ప్రతికూల ఫలితాలు రావడం ఇదే మొదటిసారి. అలానే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి దృశ్యాలను అంటే వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలు మందుగుండు సామాగ్రి సైనిక దుస్తులు వీటన్నిటిని కూడా ప్రదర్శించారు. అక్కడ బలూచిస్తాన్ జెండాలను ఎగరేసి మరణించిన వాళ్ళకి నివాళులు అర్పించారు. ఎందుకంటే బలూచిస్తాన్లో 60 లక్షల మంది జనాభా ఉంటారని చెప్పని అంచనా వేస్తున్నారు. వీళ్ళందరూ కూడా బలూచ్ ఉద్యమానికి అండగా ఉన్నారని చెప్పని పదే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటిస్తూ వచ్చింది. తమ ఉద్యమకారుల్ని ప్రజలే ముద్దాడుతూ స్వాగతం పలుకుతున్నారంటూ ఇవన్నీ కూడా షేర్ చేశారు. గత 4 రోజులుగా బలూచిస్తాన్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి అలజడి వాతావరణం నెలకొని ఉంది. ఈ అలజడి వాతావరణానికి ప్రధానమైనటువంటి కారణం ఈ సాయుధ పోరాటమే. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తించాలనేటువంటి ప్రకటన ప్రపంచ దేశాలకి పదే బలూచిస్తాన్ చేస్తూ వస్తుంది. ఈ ప్రదేశాలన్నీ కూడా ఇప్పుడు ఒక అలజడి వాతావరణం కీలకమైనటువంటి పట్టణాల్లో కూడా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి పాకిస్తాన్ పట్ల ఏర్పడింది. పాకిస్తాన్కి తప్పనటువంటి పరిస్థితి ఉంది. ఉద్యమంలో మరణించినటువంటి మహిళా వీర యోధులకి సంబంధించినటువంటి దృశ్యాల్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి దృశ్యాలను కూడా షేర్ చేస్తుంది. మజీద్ బ్రిగేడ్ నుంచి వీళ్ళు పోరాటం చేశారు. ఈ మజీద్ బ్రిగేడ్ అత్యంత క్రూరమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి ప్రిపేర్ అయినటువంటి బ్రిగేడ్. అందులో మహిళలు కూడా స్థానం దక్కించుకున్నారు. సో మహిళలకి బలూచులు ఇచ్చేటువంటి గౌరవం ఇదే అని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెబుతుంది. మరికొద్ది రోజుల పాటు ఇదే అలజడి వాతావరణం బలూచిస్తాన్లో కొనసాగితే కనుక బలూచిస్తాన్ పాకిస్తాన్ చేజారినట్లే అంటూ అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.